చాలామంది పిల్లలు కావాలని కోరుకుంటారు, కానీ ఎందుకు కావాలని కోరుకుంటారో ఆలోచన చేయాలి. ఎందుకు కావాలని కోరుకుంటారంటే తమకున్న ఆస్తికి కర్తలుగా వారసులుగా ఉండాలని, అలాగే నాకు వృద్ధాప్యం వస్తే వాళ్ళు చూడాలని, నాకు తోడుగా ఉండాలని, నేను ఎవరిపై ఆధారపడకుండా నా బిడ్డల మీద నేను ఆధారపడాలని, ఈ ఉద్దేశాలే ఉంటాయి. మీరు ఎవరైనా అడిగి చూడండి. ఇంత సంపాదించాను, నా తర్వాత మరి ఎవరు తింటారు, ఎవరు అనుభవిస్తారు, నా పిల్లలే కదా అంటారు. అది తప్పని నేను చెప్పటల్లా, కానీ దేవుని ఉద్దేశం అది కాదు, అది మాత్రమే కాదు. దేవుడు మనకి పిల్లల్ని ఎందుకు ఇస్తున్నాడు? పిల్లలతో ఆడుకుంటానికా? పిల్లల్ని పెంచి పెద్దవారిని చేసి వారి శరీరాన్ని చూసి సంతోషించడానికా? కానే కాదు. దేవుని రాజ్యంలో దేవుని బిడ్డలుగా ఎదగటానికి, దేవుని రాజ్యంలో తల్లిదండ్రులు కూడా ఏం చేయాలి? పని చేయాలి. ఏంటా పని? బిడ్డలను నేను దేవుడు ఆశించినట్లు యేసుక్రీస్తు వలె పెంచుతున్నానా లేదా అన్నది ఆలోచించాలి. చాలామంది బిడ్డల యొక్క శరీర సంరక్షణ కొరకే ఎన్నో పాటలు పడతారు, ఎన్నో కష్టాలు పడతారు. వారు పెద్ద అయినా కూడా ఏమని చెప్తారు? నీకోసం నేను అది చేశాను, ఇది చేశాను, నీకోసం నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను, ఎంత చదివించాను, అంత పెద్దవాడిని చేశాను అంటారు. కానీ ఏమని చెప్పరు? నీకు నీ సృష్టికర్తను వాక్యం ద్వారా పరిచయం చేశాను, చిన్నప్పటి నుంచి నీ ఆత్మీయ జీవితాన్ని నేను పట్టించుకున్నాను, ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాను, అలాగే నీకు పంక్చువాలిటీస్ నేను నేర్పించాను, క్రమశిక్షణ నేర్పించాను, ఎలా మాట్లాడాలో నేర్పించాను, దేవుని సన్నిధిలో ఎలా నడుచుకోవాలో నేర్పించాను, సంఘంలో ఎలా ప్రవర్తించాలో నేర్పించాను అని ఎవరైనా తల్లిదండ్రులు చెప్తారంటే చెప్పరు. ఏం చెప్తారు ఎంతసేపటికి? నీకు కావలసిన బట్టలు ఇచ్చాను, అప్పో సప్పో చేసి చదివించాను, అలాగే నీకు రోగాలు నొప్పులు వస్తే చూపించాను, ఇన్ని చేశాను కాబట్టి నువ్వు కూడా నన్ను ఏం చేయాలి? నాకు బాగానప్పుడు నువ్వు చూడాలి, నేను పని చేసుకోలే స్థితిలో ఉన్నప్పుడు నువ్వు కూడా నన్ను చూడాలి. అంటే నేను నీకు చేసింది తిరిగి నువ్వు నాకు చెయ్యాలి. చెయ్యొద్దని నేను అంటలా, చెయ్యాలి. కానీ దేవుడు ఉద్దేశం తెలిసిన వారు అక్కడ తాగుతారంటే ఆగరు. దేవుడు మనకి బిడ్డలను ఇచ్చింది, శరీరంలో ఉన్నటువంటి వారి ఆత్మను పట్టించుకోవాలి. వారి యొక్క ఆత్మపై, వారి యొక్క ఆత్మను నాశనం చేసేటువంటి రైట్ మనకి లేదు. బిడ్డలకు మనం ఒక మేనేజర్ లాంటి వారు. వారి ఆత్మ నశించిపోతే తల్లిదండ్రులకు శిక్ష, శ్రమ. భూమి మీద శ్రమ ఉంటుంది, మరణానంతరం కూడా వారికి శ్రమ ఉంటుంది. భూమి మీద శ్రమ ఏంటి అంటారా? బిడ్డలకు దేవుని బోధగాడి నేర్పించకపోతే వారు విత్తిందే వారు కోసుకుంటారు. పిల్లల చేత దెబ్బలు తినేవారు కూడా ఉంటారు, పిల్లల చేత తిట్లు తినేవారు కూడా ఉంటారు. పిల్లలు తల్లిదండ్రులు లోపడకుండా ఉండే పరిస్థితులు వస్తాయి. కారణం ఏంటంటే ఎప్పుడైనా నువ్వు శరీరానికి ఏం అవసరం అవి ఇచ్చావు, కానీ పిల్లలకు నీ సృష్టికర్త ఆయన నీ నుంచి ఇది కోరుకుంటున్నాడు అని ఎప్పుడైనా నేర్పించామా? నేర్పించలేదు. పిల్లలు చాలామంది దొంగలుగాను, చాలామంది మత్తుకు బానిస అవ్వటం, అలాగే చిన్నపిల్లలప్పుడే పిల్లల యొక్క హృదయము కల్మషం అయిపోయి వారిలో వారి వయసుకి మించిన పనులు చేయటం అనేది మనం న్యూస్లో చూస్తున్నాం. కారణం ఏంటంటే పిల్లలు ఎదగడానికి, శరీరం ఎదగడానికి ఏమేం కావాలో అవన్నీ ఇచ్చాం, కానీ వారిని కంట్రోల్ చేసే వాక్యాన్ని మాత్రం వారి హృదయంలో పెట్టడానికి తల్లిదండ్రులు ఎటువంటి ప్రయత్నం చెయ్యలా. అందుకే నా పిల్లలేంటి ఇలా అయిపోయారు, నా పిల్లలేంటి ఇలా అయిపోయారు అంటారు. ఎందుకు అవుతారు అలాగూ? మీరు ఎప్పుడైనా ఒక సొరకాయకి కానీ వేరే వేరే ఫ్రూట్స్కి కానీ ఒక ఆకారం తెప్పించడానికి దాన్ని క్లిప్ వేస్తారు. క్లిప్ వేసినప్పుడు అది జనరల్గా వచ్చే ఆకారం కంటే మనం ఇచ్చిన ఆకారం వచ్చిందా రాదా? మీరు చూసే ఉంటారు బయట. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వచ్చింది. పుచ్చకాయ ఉంది, పుచ్చకాయ చిన్నప్పుడు దానికి ఒక క్లిప్ వేయండి, ఒక ఆకారమైనటువంటి క్లిప్పు ఆ షేప్లోనే వచ్చింది, స్క్వేర్ లాగా. అంటే వారికి నువ్వు ఎటువంటి పరిస్థితులు ఏర్పరిస్తే వాళ్ళు కూడా అలాగే మారిపోతారు. అందుకే వాటి ఫలము వారు అనుభవిస్తారు.
ఎందుకు ఇలా జరుగుతుంది అంటే నువ్వు అలా పెంచుకున్నావు, నువ్వు అలా తయారు చేసుకున్నావు. వారి జీవితాన్ని భవిష్యత్తులో అలా చూడాలని నువ్వు అనుకోకపోవచ్చు, కానీ జరిగేది మాత్రం అదే. కాబట్టి పిల్లలకి చిన్ననాటి నుంచి పట్టించుకోవాలి. మనం ఏం పట్టించుకోవాలి? బ్రతకడానికి శరీరానికి ఏం అవసరం దేవుడు దయచేస్తాడు. మనకున్న ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు మనకి ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు పనిచేయాల్సిందే, పనిచేసే ఆహారం తినాల్సిందే. ఆత్మ గురించి పట్టించుకోవాలి. తల్లిదండ్రులు శారీరక శ్రమను బట్టి పిల్లలను ఈజీగా వదిలేస్తున్నారు. చాలా పెద్ద తప్పది. ఒక ఆత్మ నశించిపోవడం అనేది పరలోకంలో చాలా బాధాకరం. ఒక ఆత్మ రక్షించబడినప్పుడు దేవుని దూతలు ఎలా హర్షధ్వానాలు చేస్తున్నారో, తొంగి చూస్తున్నారో ఇంత గొప్ప కార్యం అని చెప్పి. అదే ఆత్మ నశిస్తున్నప్పుడు కూడా దేవుడు అంతే బాధపడతాడు. ఎందుకంటే ఆయన బాధపడుతున్నాడంటే కారణం ఉంది. ఆయన సృష్టికర్త, మనం సృష్టించినటువంటి ఆత్మలన్నిటికీ తండ్రి. కాబట్టి దేవుణ్ణి బాధ పెట్టే తల్లిదండ్రులు ఉంటారంటే ఉంటారు. ఎలాగూ తాము ఆత్మీయంగా ఎదగకుండా పిల్లల యొక్క శరీరాన్ని మాత్రమే పట్టించుకొని శరీర అవసరాల కొరకు మాత్రమే జీవించాలని ఇండైరెక్ట్గా నేర్పిస్తారు. మీరు ఎలా పెంచారో మీ పిల్లలు కూడా ఏం చేస్తారు? వాళ్ళ పిల్లల్ని అలాగే పెంచుతారు, వస్త్రం కోసం, ఆహారం కోసం, శరీరాన్ని పోషించుకోవడం కోసం. కానీ శరీరం తాత్కాలికం అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మన షర్ట్ ఎలాగైతే, మన డ్రెస్సులు ఎలాగైతే పాడైపోతే తీసి పక్కన పడేస్తామో, శరీరం క్షీణించి శరీర విమోచన జరిగిన తర్వాత శాశ్వతంగా దేవుని వద్ద ఉండాల్సినటువంటి ఆత్మ ఏమైపోతుంది? ముందుగానే నశించిపోతుంది, దేవునికి దూరం అయిపోతుంది. ఇటువంటి భయంకరమైన విషయాన్ని తల్లిదండ్రులు ముందుగానే గుర్తించాలి. అందరి వల్ల కాదు, దేవుని సన్నిధికి వచ్చే వారికి వాక్యం తెలుస్తుంది. అలాగే దేవుడు ఎవరికైతే అనుమతి ఇచ్చాడో, నా మాటలు వినండి, ఎదగండి ఆత్మీయంగా, దేవుడు ఎవరికైతే ఆ యొక్క ధన్యతని ఇచ్చాడో ఆ తల్లిదండ్రులకే వాక్యం అనేది అందుతుంది. వినని వారు ఉన్నారా లేరా? మీరు కోరుకుంటమే కాదు, దేవుడు కూడా అనుమతించాలి. యేసుక్రీస్తు మాటలు మనం వింటున్నాం, వినకుండా ఎంతోమంది చనిపోయారు. పెద్ద ప్రవక్తలు సైతము వినలేని మాటలు ఉన్నాయి. కానీ మనము రాయబడినవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం? చక్కగా వాక్యాన్ని పరిశీలించి నేర్చుకుంటున్నాం. చూడండి, అర్థం సరిగ్గా కనిపించట్లేదంటే అది అర్థం తప్పు కాదు, మీరు అర్థాన్ని పట్టించుకోవట్లా, దాన్ని క్లీన్ చేయట్లా. క్లీన్ చేసి చూడండి ఎలా కనపడుతుందో, బాగా కనిపించింది. అలాగే పిల్లలను పట్టించుకుంటే మన పిల్లలు ఎంతో విలువగా సమాజానికి ఉపయోగపడతారు. దేవుడు వారిని విలువగా చూస్తాడు, తన రాజ్యంలో వారిని వాడుకుంటాడు. దేవుని పిల్లలకు ఉన్నటువంటి గొప్పతనం తల్లిదండ్రులు గుర్తించి తమ బాధ్యతలు నిర్వర్తించాలని మనవి చేస్తున్నాను.